హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు లాంగ్వేజ్ ఫంక్షన్ ఓకేనా. సో లాంగ్వేజ్ ఫంక్షన్ అది క్వశ్చన్స్ ఎలా ఉంటుంది, దానికి మనం ఎలా రెస్పాన్స్ చేయాలి అంటే ఎలా ఆన్సర్ ఇవ్వాలి. ఓకే, సో 5 మినిట్స్ది ఉంటుంది వీడియో ఫ్రెండ్స్. ఓకే, 5 మినిట్స్లో ఈ టాపిక్ మీకు క్లియర్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. సో మీరు ఎండ్ వరకు చూస్తేనే మీకు ఇది మొత్తం అర్థమైపోతుంది. అంటే లాంగ్వేజ్ ఫంక్షన్స్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అండ్ దానికి మనం ఆన్సర్స్ ఎలా ఇవ్వాలి. ఓకేనా, సో దట్ ఈస్ ఫర్ షూర్. సో అది మీకు గ్యారంటీగా మీకు అర్థమైపోతుంది. సో చిన్న వీడియో ఓకేనా, ఎండ్ వరకు చూడండి. 5 మినిట్స్ కన్నా ఎక్కువ ఉండదు. సో మీకు అర్థమైపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో లెట్స్ స్టార్ట్ నౌ. చూడండి ఫ్రెండ్స్, లాంగ్వేజ్ ఫంక్షన్స్ అనేది నార్మల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే క్వశ్చన్ నెంబర్ చూడండి 61 and 62. దీని రిలేటెడ్ మీకు ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ ఆర్ 3-4 క్వశ్చన్స్ ఖచ్చితంగా మీకు వస్తుంది. ఏపీ టెట్లో మీకు కంపల్సరీ 30 మార్క్స్ ఉంటుంది కదా, కంటెంట్ మెథడాలజీ. దాంట్లో ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ ఆర్ 3 క్వశ్చన్స్ దీంట్లో నుంచి వస్తుంది. సో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైన్, నా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. చూస్ ద ఎక్స్ప్రెషన్ దట్ కెన్ బి యూజ్ టు గివ్ పర్మిషన్. సో కొద్దిగా మనం చదివేటప్పుడు కొద్దిగా మనం అర్థం చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్, సో గివ్ పర్మిషన్ అంటే మీ పర్మిషన్ ఇవ్వాలి, పర్మిషన్ ఇస్తున్నాము ఆర్ ఇవ్వాలి అట్లా మైండ్లో పెట్టుకోండి. అంటే పర్మిషన్ మీరు ఇస్తున్నారు కానీ ఇవ్వాలి అట్లా మైండ్లో పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, అంటే పర్మిషన్ ఇస్తున్నాం చూడండి, అట్లా మైండ్లో పెట్టుకోవాలా. సో ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసేదానికి మనకి ఒక ట్రిక్ నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్. పోయి డైరెక్ట్ కరెక్ట్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి, ఆర్ మనం రాంగ్ ఆప్షన్స్ దాంట్లో నుంచి ఫైండ్ అవుట్ చేసి రాంగ్ ఆప్షన్స్ని మనం ఫైండ్ అవుట్ చేసి దాంట్లో నుంచి తీయాలి. ఓకే, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేసి ఇంకా దాన్ని మనం డిడక్ట్ చేయాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్, మీరు పర్మిషన్ ఇస్తున్నారు అంటే ఫస్ట్ నేను ఈ టెక్నిక్ ఫాలో చేశాను. రాంగ్ ఆప్షన్స్ని ఫైండ్ అవుట్ చేశాను ఫస్ట్, ఆటోమేటిక్లీ మిగిలినది కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. అది ఆ టెక్నిక్ యూజ్ చేయండి ఫ్రెండ్స్, మీకు ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తుంది. ఇక్కడ చూడండి, దీంట్లో రాంగ్ ఆప్షన్స్ ఏవి అంటే నో, డోంట్ టేక్ ఇట్, లేదు తీసుకోవద్దు. ఇక్కడ ఇస్తున్నావు, క్వశ్చన్లో ఏముంది ఇస్తున్నావు అనేసి. సో ఇక్కడ నో, డోంట్ టేక్ ఇట్ అంటే వద్దు తీసుకోవద్దు. సో ఇది ఉండదు. ఓకే, ఆ తర్వాత ఏముంది, ఏ స్మాల్ అబ్జెక్షన్. లేదు, ఒక చిన్న అబ్జెక్షన్ ఉంది అంటే ఇది కూడా పర్మిషన్ ఇవ్వటం లేదు, ఇది కూడా ఇవ్వటం లేదు. ఇది కూడా ఇవ్వటం లేదు, కానీ ఇక్కడ క్వశ్చన్లో ఏముంది ఇస్తున్నాం అనేసి. సో ఈ రెండు అయితే కాదు. ఓకేనా, ఇక్కడ చూడండి ఐఎమ్ ఓకే అంటే నేను బాగున్నాను అనేసి ఐఎమ్ ఓకే. సో ఏమి పర్మిషన్ ఇస్తున్నావు, సో దానికి ఐఎమ్ ఓకేకి లింక్ ఉండదు. ఇక్కడైతే ఇవ్వటం లేదు అంటే వద్దు అనేసి చెప్తున్నారు, ఇవ్వటం లేదనేసి. ఇక్కడ కూడా ఒక స్మాల్ అబ్జెక్షన్ ఉంది. సో ఆన్సర్ ఇదే, బై మీన్స్ ఆఫ్. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ చూడండి ఇక్కడ, సో హౌ వుడ్ యూ టేక్ యువర్ టీచర్స్ పర్మిషన్ టు లీవ్ ద క్లాస్ లిటిల్ ఎర్లీ అంటే టీచర్స్ పర్మిషన్ తీసుకుంటున్నాను. హౌ వుడ్ యూ టేక్ అంటే తీసుకుంటాను టీచర్స్ పర్మిషన్, అది మైండ్లో పెట్టుకోండి. ఓకే, ఎప్పుడు అంటే టు లీవ్ ద క్లాస్ లిటిల్ బిట్ ఎర్లీ అంటే కొద్దిగా తొందరగా పోయేదాన్ని క్లాస్ మనం టీచర్తో పర్మిషన్ ఎలా అడుగుతాం. ఓకే, అర్థం చేసుకోండి, ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి, దాని తర్వాత ఇంకా చూడండి. అంటే మనం క్వశ్చన్ టీచర్తో పర్మిషన్ తీసుకోవాలి. ఓకే, అది ఇప్పుడు డోంట్ స్టాప్ మీ. సో అబ్సల్యూట్లీ కాదు, డోంట్ స్టాప్ మీ. ఐ హ్యావ్ టు లీవ్ ఎర్లీ, ఇది అయితే కాదు. ఇది 3 ఉన్నాయి, ఇంకా 3లో ఒకటి ఆన్సర్ కరెక్ట్ ఉంది, ఒకటి రాంగ్ ఉంది. సో ఐ మస్ట్ లీవ్ నా అంటే నేను ఖచ్చితంగా, ఇప్పుడు మస్ట్ అంటే ఖచ్చితంగా. సో అట్లా అడిగితే ఎవరైనా ఇస్తారా పర్మిషన్? లేదు. సో ఇది కూడా రాంగ్ ఉంటుంది ఆప్షన్. ఇంకా 2 ఉన్నాయి, 2లో ఒక కరెక్ట్ ఒకటి రాంగ్ ఉంటుంది. సో ఐ కెన్ గో అవుట్ ఆఫ్ ద క్లాస్, నేను క్లాస్ నుంచి బయట వెళ్ళొచ్చా అట్లా. కింద ఏమైంది, మే ఐ లీవ్ ద క్లాస్ బిట్ ఎర్లీ. ఓకే, సో ఇదే ఆన్సర్ కరెక్ట్. మే అంటే మన చిన్నప్పటి నుంచి మనకు తెలుసు, ఏదైనా క్లాస్లో లోపల రావాలంటే మే ఐ కమ్ ఇన్. ఓకే, మనం రెస్పెక్ట్గా మనం పర్మిషన్ తీసుకుంటాం. సో దిస్ షుడ్ బి ద ఆన్సర్. ఇది కూడా కాదు, ఇది అయితే కాదు, సెకండ్ ఇది కూడా కాదు. సో ఐ కెన్ గో అవుట్ ఆఫ్ ద క్లాస్, ఇది అంత సెంటెన్స్ కరెక్ట్ లేదు. సో ఇది కూడా రాంగ్ ఉంటుంది. సో మే మనం ముందు నుంచి మన చిన్నప్పుడు మనం అందరూ చదువుకున్నాం. సో మే ఐ కమ్ ఇన్ అని అడుగుతాం మనం. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో ప్రూఫ్ చూద్దాం మనం. దీనికి చూద్దాం, ఇదేనా కాదా. 61కి ఏది బై మీన్స్ ఆఫ్ అంటే 61కి ఫస్ట్ ఉండాలా, 62కి ఏది ఫోర్త్ వన్. ఫోర్త్ వన్ ఉండాలా. సో చూడండి, కీ షీట్ మనకి దీంట్లో ఉంది. 61కి ఫస్ట్ వన్, 62కి ఫోర్త్ వన్. 61కి ఫస్ట్ వన్, 62కి ఫోర్త్ వన్. సో 61కి ఫస్ట్ వన్ అండ్ 62కి ఫోర్త్ వన్. అంటే మన లాజిక్ కరెక్ట్ అయింది అట్లా. ఓకేనా, సో అర్థమైంది ఫ్రెండ్స్. సో ఇదే లాంగ్వేజ్ ఫంక్షన్. ఓకేనా, సో లాంగ్వేజ్ ఫంక్షన్లో అన్నీ ఇట్లే ఉంటుంది. ఇట్లే వాళ్ళు ఆడతారు. ఓకేనా, సింపుల్ లాజిక్ కొద్దిగా యూజ్ చేస్తే మనం ఈజీగా దాన్ని ఆన్సర్ చేయొద్దు ఫ్రెండ్స్. ఓకేనా, ఎనీ ఫ్రెండ్స్. మీకు అర్థమైంది అనుకుంటా. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ కూడా చేయండి అండ్ షేర్ చేయండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.